ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ, ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే మనకు క్లియర్గా అనిపిస్తోంది. ఇక కేటీఆర్ను బట్టలు తీసుకొడతాం, దమ్ముంటే రాజు విగ్రహాలపై చేయి వేసి చూడు, అధికారం పోయిన అహంకారం తగ్గలే, గవర్నర్ ప్రసంగాన్ని అవమానిస్తావా, తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న సీరియస్ అయినటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. కేటీఆర్ను బట్టలు తీసుకొడతారు, కేటీఆర్కు అధికారం పోయి రోడ్డు మీద పడ్డ అహంకారం తగ్గలేదంటూ కాంగ్రెస్ తల్లి రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు, కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు తీసుకొడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడడం ఆయన అహంకారానికి పరాకాష్ట అన్నారు. గవర్నర్కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదంటూ విమర్శించారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దంటూ సూచించారు. రైతు రుణమాఫీ లెక్కలు తీయకుండా కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తున్నట్టు, కేసీఆర్ కుటుంబం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం మేడిగడ్డ నాణ్యత ఏంటో బయటపడినా మళ్ళీ వాటి గురించి మాట్లాడడం కేటీఆర్ దిగజారుతారని నిదర్శనమన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ఒక ఏటీఎంలా ఉపయోగపడుతున్నట్టు కులగనలో తప్పుడు లెక్కలు చెబుతున్నామంటున్నారు. మీరు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎందుకు బహిర్గతం చేయలేదు అంటూ నిలదీశారు. కేసీఆర్ ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావడానికి స్వాగతిస్తున్నామంటూ ఆయన ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తే బెటర్ అన్నారు. రైతు ఆత్మహత్యల గురించి కేటీఆర్ మాట్లాడడానికి సిగ్గుండాలంటూ, బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉండేదని, బీఆర్ఎస్ పాలనలో రైతులను వరి కుప్పల మీద పడి చనిపోయిన ఘటనలు ఇంకా కళ్ళ ముందే కదలాడుతున్నాయంటూ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దండుకొని ఆరోపించారు. ఇక కులగణన సర్వేలో పాల్గొనకుండా సర్వేను తప్పుపట్టే అర్హత కేటీఆర్కు లేదంటూ తేల్చారు. చరిత్రాత్మక నిర్ణయాలను కులగణ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతుందన్నారు. 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తున్న సన్యాసులు ఎవరో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ కేటీఆర్ అన్నారు. ఇక మీరు చేసిన అప్పులకే వడ్డీలు చెల్లించడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన దుస్థితి దాపరిచిందన్నారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడడం ఆయన అహంకారానికి పరాకాష్ట అన్నారు. వరంగల్ డిక్లరేషన్ హామీకి కట్టుబడి రైతు రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇస్తున్నామని కాంగ్రెస్ది రైతుల ప్రభుత్వం అంటూ నిరూపించుకున్నామంటూ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇది 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 ముచ్చట గమ్మత్తు అనిపిస్తుంది మీ అందరికీ. కేటీఆర్ ఏమంటుడు, నిన్న గవర్నర్ ప్రసంగం తర్వాత కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్లో ప్రెస్ మీట్ పెట్టాడు. మీడియా పాయింట్ దగ్గర వచ్చి ఏం మాట్లాడాడు, గవర్నర్ ప్రసంగము గాంధీ భవన్లో కార్యకర్త మాట్లాడినట్టుందని చెప్పేసి మాట్లాడాడు. కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా మరి? వాళ్ళు కూడా ఫైర్ అయ్యారు. ఇది ఒకటే ముచ్చట కాదు, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని, గాంధీ భవన్ తల్లి అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఈ రెండు కూడా ప్యాక్ చేసి గాంధీ భవన్కి పంపిస్తామని అన్నారు. సో సీము రక్తం ఉన్న ఎవరైనా రక్తం మరిగిపోయి ఈ రకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అయినా తెలంగాణ తల్లి విగ్రహానైనా ఎంతో, రాహుల్ గాంధీనైనా తెలంగాణ తల్లి విగ్రహానైనా రాజీవ్ గాంధీనైనా సో కాంగ్రెస్ నేతలు ఎంతో గౌరవిస్తారు. సో అటువంటి రాజీవ్ గాంధీని, రాహుల్ గాంధీని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానపరుస్తూ అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోము, కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ బట్టలు కూడా తీసుకొడతారని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చాడు. సో వార్నింగ్ ఇచ్చుడే కాదు, గవర్నర్ని మీరు ఎట్లా అవమానిస్తారు, గతంలో గవర్నర్ని కూడా మీ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు గతంలో మహిళా గవర్నర్ సైతం అవమానించారు, అవహేళన చేశారు, ప్రోటోకాల్ పాటించారు, కనీసం మర్యాద కూడా ఇవ్వలేరు. సో ఇప్పుడు గవర్నర్ని మీరు అవమానిస్తారా అని నిన్న మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయిండు. ఖచ్చితంగా భవిష్యత్తులో బుద్ధి చెప్తా, మీరు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు మిత్రులు కట్టుకుంటా కాలం మెలదీస్తున్నామంటూ కేటీఆర్కు బీఆర్ఎస్ నేతలకు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
సో చూద్దాం కౌంటర్ తోటైనా మరి తేలుకుంటారా లేకపోతే ఇట్లనే కంటిన్యూ చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది.